रजिताभरणम् Pure in its form with grace made noble. మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో మందిర ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. అమెరికాలో ఇంత ముందు మనం గన్ కల్చర్ చూసాము. జనరల్ గా వాళ్ళకి కావాల్సినవి గన్తో షూట్ చేసి పట్టుకెళ్ళిపోవడము లేదా ఇంకేదైనా ఇతర కారణాల వల్ల. బట్ ఇప్పుడు మాత్రము మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఈ హిందూసా, ముస్లిమ్సా, ఇండియన్సా, ఇట్లాగా అడిగి మరీ చంపుతున్న వైనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, ఎవరు ఈ రకమైన షూటింగ్స్ కి పాల్పడుతూ ఉన్నారు? సో తాజాగా తీసుకుంటే భారతదేశానికి సంబంధించిన ఒక ముస్లిం వ్యక్తిని అడిగి మరి ముస్లిం అని తెలిసిన తర్వాత షూట్ చేశారు. సో ఎవరు వారంతాను, ఇంకా ముందు ముందుకి ఇలాంటి హత్యలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? సో ఈ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్, అంటే ఒక రకంగా అమెరికా అనగానే జనరల్ గానే ఇప్పుడు భయం వేస్తుంది, ఎప్పుడు ఎవరు ఎలా ఏ సైడ్ నుంచి అటాక్ చేస్తారు అని. సో దేశంలో ఉండడానికి ఒక రకం భయం అయితే ఈ షూటర్స్ వల్ల ఒక భయం వేస్తారు. సో ఇప్పుడు ఎందుకు అసలు, అంటే కమ్యూనిటీ ఎందుకు అడుగుతా ఉన్నారు, ముస్లిమా హిందువా అని ఎందుకు అడిగి దాని వెనక ఏముందని అనుకోవచ్చు మనం? ముందుగా ఈ సంఘటన చూద్దాం. ఒక ఇండియన్ని నువ్వు ముస్లిమా అని అడిగి 15 కత్తిపోట్లు పొడిచాడు ఒక అమెరికన్. సో అతను ఇప్పుడు తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. ఎవరా ఇండియను, అతను చంపిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఎలా జరిగింది, దీని పట్ల ఎవరెవరు ఎలా స్పందించారు, ఈ విషయాలు చెప్పుకొని తర్వాత అసలు హేట్ క్రైమ్ అనేది అమెరికాలో ముఖ్యంగా యాంటీ ఇండియన్ టెండెన్సీస్ అక్కడ ఎలా పెరుగుతున్నాయి కూడా చూద్దాము. సో ఇది ఎక్కడ జరిగిందంటే వెస్ట్ వ్యాలీ సిటీ అంటారు అమెరికాలో. వెస్ట్ వ్యాలీ సిటీలో జరిగింది. ఇక్కడ వ్యాలీ ఫెయిర్ మాల్ అని, ఇది సబర్బ్ అంటారు, అంటే సాల్ట్ లేక్ వ్యాలీ సబర్బ్లో జరిగిందనమాట ఈ సంఘటన. సో ఒక మాల్ ఉంది, ఆ మాల్ పనిచేస్తున్న ఒక వ్యక్తి సయ్యద్ షోహైల్ ఉద్దీన్, అతని పేరు 37 ఏళ్ళు. ఈ ఓనర్ కూడా ఒక ముస్లిం అనమాట, అద్నాన్ మొహమ్మద్ అతని పేరు. సో జనరల్గా మనం ఇండియన్స్ అమెరికాలో వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీలో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ఏరియా వైజ్ కానీ, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అక్కడ తెలంగాణ వాళ్ళతో గడపడానికే ట్రై చేస్తారు. అట్లాగే మళ్ళీ కులం వారిగా కూడా ఆయా కులాలు అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎవరన్నా హోటల్ పెట్టుంటారు. నాకు తెలిసి మన ఒంగోలు దగ్గర 60s ఒక డాక్టర్ వెళ్ళాడు, వెళ్ళి ఆ ఊరు వాళ్ళని తీసుకుపోవడానికి కోసం ఆయన ఒక హోటల్ పెట్టాడు. దానికోసమే ఆ హోటల్ ఇప్పటికీ ఉంది. ఆ హోటల్ పెట్టి ఆ హోటల్ వర్కర్గా ఊర్లలో సగం పాపులేషన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఊరు అమెరికనైజ్ అయిపోయింది. సో ఇలాగా జరుగుతుంటాయి అనమాట. అలాగా ఇతను కూడా ఒక ముస్లిం కాబట్టి అక్కడ ముస్లిం పెట్టిన హోటల్లోనే మాల్లోనే కియాస్క్ ఇన్ఛార్జ్, కియాస్క్ అంటే ఒక చిన్న స్టాల్ లాగా ఉంటాయి కదా, అలాగా దాంట్లో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ముస్లింకి ఇతనికి బాగా మంచి పేరు ఉంది మాల్లో. వాళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడారు, ఎప్పుడు నవ్వుతుంటాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఆ ఓనర్ అయితే నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఏడుస్తున్నాడు, అంతగా ఇతను బాగా పనిచేస్తున్నాడు. సో అయితే ఏమైందంటే సడన్గా ఒక 48 ఏళ్ళ వ్యక్తి పీటర్ మైకెల్ లార్సన్ అతని పేరు, అతను ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి అందరినీ అడుగుతున్నా అంట, నీ కమ్యూనిటీ ఏంటి, నీ మతం ఏంటి అని అందరిని అడుగుతున్నారు. అందరూ క్రిస్టియనో హిందూనో చెప్పారు. ఇతని దగ్గరికి వచ్చాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఇండియా నుంచి వచ్చాను అన్నాడు. నీ మతం ఏంటి, నీ పేరేంటి అని అడిగాడు. ఇట్లా షోహైల్ ఉద్దీన్ అన్నాడు. నువ్వు ముస్లిం అని అడిగాడు. అవునన్నాడు. అవుననగానే కత్తితో అతన్ని టకటకాన్ని పొడిచాడు. చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. అక్కడ లోనా నూనెజ్జన ఒక ఆవిడ ఉంది, జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్నామే, ఆమె షాక్ అయిపోయి అక్కడున్న చెప్పులు లేకపోతే ఏమి దొరుకుతుంది, కుర్చీ అవంతా ఇతని మీద విసిరేసింది. కానీ ఇతనేం పట్టించుకోవట్లేదు, వచ్చేసాడు. ఈ లోపల 2-3 కలిసి ఈమె కూడా గట్టిగా అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని అతన్ని వెపన్ని కత్తిని పక్కకు దోసేసి గట్టిగా అదుము పట్టుకున్నారు. ఈ లోపల పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, ఇతన్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. అతనికి ఇమ్మీడియట్గా అయితే వైద్యం అందింది. దాదాపు మల్టిపుల్ సర్జరీస్ చేశారు. ఇప్పటికి కూడా ప్రాణాపాయం అయితే ఉందని చెప్తున్నారు, సీరియస్గా అయితే ఉంది.
ఇతను చంపిన అతను ఎందుకు చంపాడు, ఇతను బ్యాక్గ్రౌండ్ ఏందని చూసినప్పుడు అతను క్రైమ్ ఇదేం ఫస్ట్ కాదు. యాక్చువల్గా అతను మొన్నటి వరకు జైల్లోనే ఉన్నాడు, జనవరి వరకు. యాక్చువల్గా అంతకుముందు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరే 2022లో జూలైలో వాళ్ళ ఇంటి దగ్గర పక్కింటికి నిప్పు పెట్టాడు. పక్కింటి దగ్గర బయట నిప్పు పెట్టి గన్ను తీసుకొని అందరిని బెదిరిస్తుంటే పోలీసులు ఫోన్ చేసి, పోలీసులు వస్తే వాళ్ళ మీద కూడా ఫైరింగ్ చేయడానికి ప్రయత్నించాడు ఇతను. దాంతో వాళ్ళు కూడా ఫైర్ చేసి మొత్తానికి ఇతను పట్టుకొని కోర్టుకి తీసుకెళ్తే ప్లీడెడ్ గిల్టీ అంటారు. అంటే నేను నేరం చేసుకున్నాను ఒప్పుకున్నాడు. అతనికి జైలు శిక్ష పడింది. జైల్లో 1 year పైన ఉన్నాడు. అక్కడ స్కూల్ డిప్లొమా చదివాడు. దానివల్ల ఇంప్రెస్ అయ్యి జడ్జి అతనికి పెరోల్ ఇచ్చారు. పెరోల్ మీద బయట ఉంటున్నాడు గత 6 నెలల నుంచి. సో మామూలుగా అయితే పెరోల్ ఇలాగా నిందితులు పెరోల్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఎలక్ట్రానిక్ ట్రాకర్ పెడతారు. ట్రాకర్ పెట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి ఇవన్నీ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట. అది ట్రాకర్ పెడతారు వాళ్ళు. ఆ లొకేషన్ ఆ పర్టికులర్ దీంట్లో ఉన్నాడో లేదో తెలిసిపోతుంటుంది. మరి ఇతనికి అలాంటి ట్రాకర్ ఏం పెట్టలేదని చెప్తున్నారు. పెరోల్ ఆఫీసర్ సపరేట్గా ఉంటారు. ఆఫీసర్ కింద కొంతమంది ఖైదీలు ఉంటాయి. ఆ ఖైదీల సత్ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు బయట ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా పెరోల్ ఆఫీసర్ చెక్ చేస్తూ ఉండాలి. కానీ మరి ఇవేవి జరగలేదని చెప్తున్నారు ఇతని మీద. దాంతో ఇతను వచ్చి చేశాడు. ఇతను ఎందుకు చేశాడంటే నేను క్లియర్గా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి చంపాలని నేను అనుకున్నాను అని చెప్తున్నాడు. దానికి కారణం ఏందో చెప్పట్లేదు. అంటే ముస్లింల మీద నీకు ఎందుకు ఇంత కోపం అనేది చెప్పట్లేదు. అయితే మనకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు 96 తర్వాత అంటే సోవియట్ యూనియన్కి అమెరికాకి కోల్డ్ వార్ ఉండేది. అది ఐడియాలజికల్ డివైడ్. ప్రపంచం అంతా కూడా ఐడియాలజికల్గా డివైడ్ అయింది. కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం, సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికా క్యాంపు. సో అమెరికా కింద కొన్ని దేశాలు, సోవియట్ యూనియన్ కింద కొన్ని దేశాలు ర్యాలీ అయ్యి ప్రపంచం 2గా విడిపోయింది. దాన్ని కోల్డ్ వార్ అనేవాళ్ళు. ఆ తర్వాత సోవియట్ యూనియన్ కుప్పగొలిపోయింది 90sలో. కుప్పగొలిపోయినాక అమెరికాకి ఇప్పుడు ఎనిమీ లేకుండా పోయినారు. సో అమెరికాకు ఒక ఎక్స్టర్నల్ ఎనిమీ కావాలి. ఆ ఎనిమీ ఎవరంటే ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ని ఒక ఎక్స్టర్నల్ ఎనిమీగా అమెరికా క్రియేట్ చేసిందన్న ఒక వాదన ఉంది. మనకి శామ్యుల్ హంటింగ్టన్ అనే ఒక పొలిటికల్ సైంటిస్టు క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే బుక్ రాశాడు. అది చదివితే అమెరికా ఎలాగా తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలా బిహేవ్ చేస్తుందో దాంట్లో డీటెయిల్గా ఉందన్నమాట. అంటే ఐడియాలజీ స్థానంలో కల్చర్స్, సివిలైజేషన్స్ వస్తాయి, కల్చరల్ క్లాషెస్ పెరుగుతాయి, సివిలైజేషన్ క్లాషెస్ పెరగబోతున్నాయనేది అతను 96లోనే బుక్లో డీటెయిల్గా రాస్తాడు అనమాట. అలాగే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు కొన్ని ముస్లిం దేశాలతో మళ్ళీ అమెరికా మంచిగా ఉంటుంది, పాకిస్తాన్తో మంచిగా ఉంటుంది, సౌదీ అరేబియాతో మంచిగా ఉంటుంది, ఇలాగ కొన్ని ముస్లిం దేశాలతో ఈజిప్ట్తో మంచిగా ఉంటుంది, ఇలాగ కొన్ని ముస్లిం దేశాలతో అమెరికా మంచిగా ఉండి కొన్ని ముస్లిం దేశాలని వ్యతిరేకించి ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా ఇలాంటి దేశాలంతా కూడా తన డామినేషన్ని కంటిన్యూ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ముస్లిం పాపులేషను ఈ అమెరికా లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ యొక్క దౌర్జన్యాలకు కానీ వాళ్ళు చేసే దీనికి అత్యాచారాలకి, హత్యలకి వాళ్ళు రివర్స్గా టెర్రరిస్టులుగా మారుతారు. ఈ మళ్ళీ టెర్రరిస్టులుగా మారడం వల్ల కామన్ పీపుల్లో కూడా ముస్లింల పట్ల వ్యతిరేకత అనేది పెంచుతారు మీడియా ద్వారా. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఏం చేస్తున్నాడు, అమెరికాలో ఉండే సమస్యలకు అంతా కూడా కారణము ఇమిగ్రెంట్సే, ఈ వలస వచ్చిన వాళ్ళే అన్న ఒక నెరేటివ్ని తీసుకొచ్చాడు. మనకు కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళ సమస్యలకు అంత కారణం ఆంధ్ర వాళ్ళనో లేకపోతే ఇంకొకరనో, లేకపోతే ముంబైలో మరాఠీ వాళ్ళ ఇష్యూస్కి అంత బీహార్ వాళ్ళని, ఇలా నాయకులు ఏం చేస్తారంటే రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టి ఒక ఫిక్చువల్ ఇష్యూస్ని, ఒక ఎనిమీని క్రియేట్ చేస్తారు. అట్లా ఇండియాలో కూడా బీజేపీ ముస్లింని, మైనార్టీలని ఎనిమీస్గా క్రియేట్ చేసింది. అంటే ప్రజల సమస్యలకు అంత ముస్లింలు కారణం అన్నట్టు, లేకపోతే క్రిస్టియన్స్ కారణం అన్నట్టు ఒక హేట్రెడ్ని ఇక్కడ కూడా పెంచుతారు. మనం నిన్ననే రమణమూర్తి గారిని చెప్పుతో కొట్టిని చూసాం. అంటే హేట్రెడ్ ఏ స్థాయిలో ఉంది, నీ అభిప్రాయంతో విభేదిస్తే కూడా వాళ్ళని నరికేయాలి, చంపేయాలన్న స్థాయిలో హేట్రెడ్ పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికాలో కూడా ఓవరాల్గా ఇప్పుడు పైగా మిడిల్ ఈస్ట్ వార్ జరుగుతుంది, ఇరాన్లో వార్ జరుగుతుంది, ముస్లిమ్స్ ఎనిమీస్ లాగా ట్రంప్ కూడా మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు టెర్రరిస్టులు అంటున్నాడు, ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కామన్ పీపుల్కి కూడా ఇటు ఇండియన్స్ మీద లేకపోతే బ్రాడ్గా సౌత్ ఏషియన్స్ మీద
పర్టికులర్గా ముస్లిమ్స్ మీద ఒక హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది. ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక అమెరికన్ ఒక ఇండియన్ కపుల్ని అడుగుతున్నారు, మీది ఏ కంట్రీ అని. ఇండియా అన్నారు. నీకు ఇండియా ఇష్టమా అమెరికా ఇష్టమా అని రెండో ప్రశ్న అడిగారు. వాళ్ళు మాకు ఇండియాలో కూడా ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్తున్నారు. నేను అడిగిన దానికి కరెక్ట్గా చెప్పండి అంటే వాళ్ళు చెప్పట్లే, ఇండియా ఇష్టమనో అమెరికా ఇష్టమని చెప్పట్లేదు. వాళ్ళకి అర్థమైంది వీడి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం. దాంతో వాళ్ళు మీకు అట్లా మీ ఫ్యామిలీ అక్కడ ఉంటే మీరు ఎందుకు ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అని తిడుతున్నాడు వాళ్ళు. అంటే అలాగా అమెరికన్స్కి ఈ మధ్య ఇండియన్స్ మీద కూడా విపరీతమైన కోపం పెరిగింది. అందులో మళ్ళీ ముస్లిమ్స్ మీద ఇంకా ఎక్కువ కోపం పెరిగింది. ఇండియన్స్ కూడా హిందూ ఫోబియా అని కూడా, మామూలుగా ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఇస్లామోఫోబియా ఎదురుగా ఉండే దాన్ని ఇస్లామోఫోబియా అంటారు. అట్లాగే హిందువుల్ని హేట్ చేసే కాన్సెప్ట్ని హిందూ ఫోబియా అంటారు. హిందూ ఫోబియా కూడా అమెరికాలో బలంగానే ఉంది. హిందూ సంఘాలు కూడా అక్కడ చాలా సఫర్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ముస్లిం ఫోబియా అక్కడ ఎక్కువైంది. అందుకని ఇతన్ని అడిగి మరీ చంపాడు. సో ఇతను ముస్లిం కావడమే నేరం. నిజానికి అతను ఒక హార్డ్ వర్కరు, అమెరికాలో చాలా కష్టపడి పనిచేసుకుంటున్న వ్యక్తి. చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఇప్పుడు ఇతను హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ బిల్లులు, ఎందుకంటే అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని చెప్తున్నారు. సో భయంకరమైన బిల్లు, మామూలుగానే మెడికల్ కాస్ట్ తీవ్రంగా ఉంటుంది అక్కడ. సో బిల్లులు, తర్వాత ఇల్లు గడవాలి, ఇవన్నీ ఇప్పుడు ఆవిడ మీద పడాయి, ఆవిడ భార్య మీద. అందుకని పాపం ఈమె కాపాడని చూడండి, లోనా నూనె ఆవిడ చాలా చెలించిపోయింది ఆవిడ. ఎందుకంటే అతన్ని పొడుస్తున్న కళ్ళారా చూసింది కాబట్టి ఆమె నిలబడి ఫ్యామిలీకి అండగా గో ఫండ్ మీ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఫండ్ కలెక్ట్ చేస్తుంది ఆమె. సో అలాగా కొంతమంది అమెరికన్స్ కూడా సపోర్టివ్గా నిలబడ్డారు ఈ ఫ్యామిలీకి. ఇతనైతే అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అయితే తను జైల్లో ఉన్నాడు. ఇతనికి మరి పెరోల్ ఆఫీసర్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఏదేమైనా ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్ మీద హేట్రెడ్, పర్టికులర్గా ముస్లిమ్స్ మీద హేట్రెడ్ అనేది అమెరికన్స్లో పెరిగింది. కావాలనే పెంచుతున్నాడు ట్రంప్ దాని పర్యవసనమే ఇలాంటిది అనమాట. ఆ మధ్య కూడా మనకి ఒక గుజరాతీ లేడీని కూడా ఒక కుర్రాడు మార్నింగ్ 8కి అలా వచ్చి పొడి చేసి చంపేసి వెళ్ళిపోయాడు. సో ఇది కూడా అలాంటిది అనమాట. ఇలాంటి క్రైమ్స్ ఎక్కువగా మనం వినబోతున్నాం ఇంకా. థ్యాంక్ యూ సార్.